మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తొలలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటే, విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, రాగయ్య గొంతులో సారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, రాగయ్య గొంతులో సారాడు నాదాలు. తిక్కయ్య గలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా, రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మారు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, నీ ఆటలే పాడుగా, నీ ఆటలే పాడుగా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. That was wonderful, Hashini. Thank you so much. Shocking performance, wonderful performance. Absolutely. Thank you, sir. You God brought bless in you. the feeling of the Telugu language. Thank you, ma'am. Dr. Barla is saying something. Yeah. Anyone next? You said something to her, Doctor. She didn't hear. No, actually performance chala baundi and expressions. So the mudras, she has displayed mudra, every concept, every historical concept of Telugu which was embedded into this song, she has been able to display in her mudras. Chala baundi nana Thank you, mudras, sir. good. Chala Thank chala you, sir. baundi. You will become a very great artist. God bless you. Thank you, sir. All the best. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. All the best. Thank you, sir. Thank you, Hashini. Bye bye. Once again, claps. You're looking very beautiful. Thank you, ma'am. Now we have Gali N.V. Tejashwini, who's daughter of a Bhadachalam public school teacher, who will give us
అవధారించు తెలుగు సోదర. అందరికీ నమస్కారం. ఆ ఆ ఆ అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా, లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా, మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. తేనె తెలుగు పలుకులను పదుగురికి పంచరా, తేనె తెలుగు పలుకులను పదుగురికి పంచరా. తెలుగు భాష గొప్పతనం విశ్వమంత నింపరా, తెలుగు భాష గొప్పతనం విశ్వమంత నింపరా. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. చాటి చెప్పరా, చాటి చెప్పరా. ధన్యవాదాలు. Oh my God, Tejaswini. You taught us Telugu in one song. And the pride you have showed in all your expressions, so beautiful. Thank you so much. Thank you. You've set the context right for today. How proud everybody has to be of your own mother tongue.
Thank you so much. It was beautiful. ma'am. You ఇది sing very చేస్తే well. బాగా పాడావమ్మా. మన వినపడుతుందా ఇంట్లో ఉంటుంది వినిపిస్తుంది. వినపడుతుంది. చెప్పండి థ్యాంక్ యూ కంచన. అండి. బాగా పాడావు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మామ్ గారు. Dr. Barla. What is so beautiful is her voice. She's got a very clear voice, which most of us do not have, and she will have a very bright future. థ్యాంక్ యూ సో And మచ్. she has invigorated the Telugu spirit in her thing. The lyric is very good, and the most important is she has followed the talam. The tala is so I was observing the tala is so meticulously followed. She has not missed anywhere. That is the prerequisite and first requirement of a good singer. And the child has got a wonderful future. Thank you very much, Nana. Chala baga padaru. Chala clear ga undi. Expressions enta bagunnayante at your age you have done a fabulous job. It's really Thank you good. so much, sir. All the best, Nana. Convey your parents also our regards and appreciation for your parents. I'm the mother of Tejaswini. అందుకే డైరెక్ట్ గా మొహం మీద మీకే చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. సుధా గారు స్కూల్ టీచర్. చాలా చాలా మీ బాగుంది. ఫాదర్ పేరేంటమ్మా? శ్రీనివాసరావు. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. Mr. Doble. Yes. I'm fine. Yeah. No, great job, sir. Great job done. I don't understand every word of what you spoke, but your gesticulation was so good. It conveyed the spirit of it. So very well done. So you got that stage presence. All singers don't have the stage. They have a beautiful voice, but they may not have a stage presence. So you got both. So you got great future. థ్యాంక్ యూ సార్. And do well in your studies as well. ఎస్ సార్. Right. Thank you very much, sir. Thank you, Dr. Barla. Thank you, Tejaswini. Avadharinchu Sodara. You really made everybody feel that importance of what you sang. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. And nice to know Miss Pavana Sudha is your mother. Yeah, very nice, ma'am. So now actually we have her mother singing. No, I'm not going to her sing this. mother, I'm no, going to she's speak not about singing, Telugu. but she's going to tell, give us a talk on the importance of the Telugu language. So please go ahead, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ రోజు విషయానికి వస్తే మనం తెలుగు భాష ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు భాష అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. భాష అంటే ఏంటంటే మనం మాట్లాడే పదాల ఏదైతే ఉందో దాని మేలి కలయిక భాష. మనం మాట్లాడే పదాల మేలి కలయిక భాష. ఈ భాష అనేది మన భావాల్ని వ్యక్తీకరించడానికి, అలాగే ఎదుటివారి యొక్క భావాల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం. ఈరోజు ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరిలో కొంతమంది మాతృభాష తెలుగు అని నేను అనుకుంటున్నాను. అసలు మాతృభాష అంటే ఏంటి అంటే, మనిషి మొదట తన జీవితంలో ఏ భాషనైతే మాట్లాడతాడో దాన్ని మాతృభాషగా పరిగణిస్తాం. మాతృభాష అనేది తల్లి పాల వంటిది, అలాగే పరాయి భాషలన్నీ కూడా పోతపాల వంటివి అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్నారు. ఇది అక్షరాల సత్యం, నిజం. ఎందుకంటే ఈ తల్లి పాలు చిన్న పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తాయి. అలాగే మన మాతృభాష ఏదైతే ఉందో అది మనకి మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మాతృభాష అనేది తల్లితో సమానం. అంటే మనం మన తల్లిని, మన తల్లిని ఎంత ఆరాధిస్తాము, గౌరవిస్తాము, అలాగే ఆవిడకు ఒక హోదా కల్పిస్తాము, తల్లి అనే ఒక ప్రాముఖ్యతను చూపిస్తాము. అంటే మన మాతృభాష అనేది మన తల్లితో సమానం అని చెప్పుకున్నప్పుడు అదే విధమైన హోదాని, అధికారాన్ని, గౌరవాన్ని కూడా మనం మన మాతృభాషకి అందచేయాలి. మనం మాతృభాషలో అనర్గళంగా మన భావాల్ని వ్యక్తీకరించే విధంగా
మనం ఏ భాషలో కూడా మన భావాల్ని కానీ మన భావోద్రేకాలని కానీ మనం వ్యక్తీకరించలేము. కాబట్టి మనం తల్లికి ఎంత ప్రాముఖ్యతని అందిస్తామో మన మాతృభాషకి కూడా అంతే ప్రాముఖ్యతను అందజేయాలని నా ఉద్దేశం. ఇంకా అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం పరాయి భాషలు మాట్లాడకూడదు, పరాయి భాషలు నేర్చుకోకూడదు అనేది కాదు. మన మనుగడ కోసం, మన డెవలప్మెంట్ కోసం మనకి పరాయి భాషలు అవసరం. కానీ ఆ పరాయి భాషలని వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి మనం మన మాతృభాష మీద ఉన్న గౌరవాన్ని మనం ఏ రోజు కూడా తగ్గించుకోకూడదు. మన మాతృభాషకి ఇచ్చే ప్రయారిటీ, ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాన్ని మనము ఎప్పుడు కూడా ఉచ్చ స్థానంలోనే, చాలా ఎక్కువ స్థానాన్ని మనం మన మాతృభాషకి కలగజేయాలనేది నా ఉద్దేశం. ఇక తెలుగు భాషలోని అక్షరాల దగ్గరికి వచ్చామంటే మన తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అది మన పరాయి భాష. మనం ఏదైతే ఎక్కువగా మాట్లాడుతున్నామో వాడుకలో ఉందో ఆంగ్లము, ఇంగ్లీష్, కేవలము 26 అక్షరాలు మాత్రమే దాంట్లో ఉంటాయి. కేవలం 26 అక్షరాలు అంటే ఏంటంటే మన మాతృభాషలో 56 అక్షరాలు ఉన్నాయి, ఆంగ్ల భాషలో కేవలం 26 అక్షరాలు. అంటే మనం పోల్చి చూసినట్లయితే ఆంగ్ల భాష కన్నా మన తెలుగు భాషలోని అక్షరాలు 2 ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే మనం మన మాతృభాషలో ఎన్నో శబ్దాలని, ఎన్నో పదాలని మనం తయారు చేసుకుని అనర్గళంగా మనం మాట్లాడొచ్చు. అయినా కూడా మనము మన పరాయి భాషల వెనకాల వెంపర్లాడుతున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. మన తెలుగు భాష యొక్క ప్రాశస్త్యం గురించి ఆముక్త మాల్యంలో మనకి వివరించడం జరిగింది. అంతేకాకుండా మేడం 1 minute. Shesha, please unmute, yeah. Please mute, yeah, Shesha. Yeah. You're in the car. You're making Good morning to all of you. No, Yeah, no, I'm please mute. Sir, Madam we is are- speaking so nicely. Yeah, You're interrupting. Yeah. Yeah, please for mute, sir. Basugar also please mute. Or Krishna madam, can you make me host? I will do that. ప్లీజ్ మ్యూట్ చేయండి, ఆల్ వినండి మీరు. Yes, madam, you can start. థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో మన తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చాలా గొప్పగా వివరించారు. అలాగే మన కవులు, రచయితలు, గాయకులు మన తెలుగు భాష యొక్క తీయదనాన్ని, తెలుగు భాష యొక్క సాహిత్యాన్ని తమ సాహిత్యాల్లో చాలా అందంగా అభివర్ణించారు. మూల ద్రావిడం నుంచి పుట్టిన మన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పేరుగాంచిందని మనందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుని మాతృభాషగా ఉన్న చాలా మంది ఉన్నారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే భారత రాష్ట్రాలలో 1 కంటే ఎక్కువ ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన భాషల్లో, కొద్ది భాషల్లో మన తెలుగు కూడా ఒకటి. భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన 6 భాషల్లో మన తెలుగు భాష కూడా ఒకటి ఉంది. అంటే మన భారతదేశంలో 6 భాషలు చాలా ప్రాచీన భాషలుగా గుర్తించబడ్డాయి. దాంట్లో మన తెలుగు కూడా ఒకటి. సో ఇది మనందరికీ చాలా గర్వకారణమైన విషయం. అంతేకాకుండా భారతదేశంలో అత్యధికంగా మాతృభాషలుగా మాట్లాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉంది. అంటే ఇంత గొప్ప భాష, మనందరి మాతృభాష, అంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. 4వ స్థానంలో, అంటే మదర్ టంగ్, మాతృభాషగా గుర్తించబడిన మన భాషల్లో మన తెలుగు భాష 4th ప్లేస్, 4వ స్థానంలో ఉంది. అంటే ఇంత గొప్ప మాతృభాష కలిగిన మనందరము చాలా అదృష్టవంతులము. మన మాతృభాష కావడం అది మనకి గర్వకారణం కూడా. చిన్న విషయం ఏంటంటే మన తెలుగు భాష ఏదైతే ఉందో అది ఆధునిక అవసరాలకి అనుగుణంగా ఎన్నో పరివర్తనలు చెందుతూ వచ్చింది. శాస్త్రీయంగా అలాగే సాంకేతికంగా ఎన్నో పదజాలాలను మన తెలుగు భాషలో కలుపుకుని మన భాష అనేది విస్తరించింది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మన ప్రస్తుత కాలమాన పరిస్థితుల ఆధారంగా అనుగుణంగా మనందరం కూడా తెలుగు మాట్లాడడం అవమానంగా భావిస్తున్నాం. అంటే అందరూ అని కాదు, మనలో కొంతమంది తెలుగు మాట్లాడితే మన తోటి వారిని మనల్ని చిన్న చూపు చూస్తారేమో
అరే ఏంటి వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, వీళ్ళకి వేరే భాషే రాదా, ఇలాంటి చిన్న చూపు చూస్తారన్న భావన మనలో ఉండబట్టి మనం మన తెలుగుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా పరాయి భాషలను ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మన పిల్లల్ని కూడా మాతృభాషలో మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళని మనం నియంత్రిస్తున్నాం. తెలుగు మాట్లాడకండి, ఇంగ్లీష్ లో మాట్లాడండి, అందరూ మీరు తెలుగులో మాట్లాడి మిమ్మల్ని చిన్నతనంగా చూస్తారు అని మన పిల్లల్ని వాళ్ళని నియంత్రిస్తున్నాం. ఇలా మనం కొంతకాలం చేసినట్లయితే మనం మన మనుగడని కోల్పోతాం, మన భాష మనుగడ కోల్పోతుంది. కాబట్టి మనందరం కూడా తెలుగు భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన పిల్లలందరూ కూడా చక్కగా తెలుగులో మాట్లాడే విధంగా మనం వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. మాతృభాష అంటే మన తెలుగు భాషను మనం కాపాడుకుంటూ పరాయి భాషలు నేర్చుకోవడం మన అభివృద్ధికి దారి తీస్తుంది. అలా మనం పరాయి భాషని కేవలం మన మనుగడ కోసం మాత్రమే మనం నేర్చుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. మనం మన భాషని నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా దాని గురించి అవగాహన అనేది నేర్పించాలి. అంతేగాని పరాయి భాషల మీద ఆసక్తితో మన భాషను నిర్లక్ష్యం చేయడం, మన మాతృభాష తెలుగుని నిర్లక్ష్యం చేయడం, దాన్ని అవహేళన చేయడం, దాన్ని చిన్న చూపు చూడడం, అది ఎంతవరకు భావ్యం అని మనందరం కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మన పిల్లలందరికీ కూడా మన భాష యొక్క మన భాష సాహిత్యం, తెలుగు సాహిత్యం గురించి చెప్తూ మన భాష తీయదనాన్ని, మన భాష యొక్క గొప్పతనాన్ని మనమందరం కూడా దాని గురించి తెలుసుకుని మన భావితరాలకి అందిస్తే మన వచ్చే తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం అందరూ ఒక మార్గదర్శకంగా ఉంటామని నా అభిప్రాయం. కాబట్టి మనందరం తెలుగులో మాట్లాడదాం, మన వారందరినీ తెలుగులో మాట్లాడే విధంగా ప్రోత్సహిద్దాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. చాలా బాగుందండి పావని గారు. ధన్యవాదాలు. ఉంది ప్రతి మాట ఎంతో పావనంగా ఉంది. ధన్యవాదాలు. తెలుగు సుధలన్నీ కురిపించారు మీ భాషలో. చాలా చక్కగా మాట్లాడారు. మీ భాషలో మీరు సంభాషించినంత కాలం ఇంతసేపు కూడాను ఒక్క ఇంగ్లీష్ పదం కూడా మీరు వాడలేదు. అది ఒక తెలుగు భాష మాట్లాడే వాళ్లకు అది చాలా అభినందనీయమమ్మా. మీరు అది నాకు చాలా బాగా నచ్చింది. Just for the sake of others who are here, Pradeep and the friends who are here, I was telling Pavani that she has not used even a single other language word like English or anything in her 5 or 8 minutes of speech. She has used absolutely pure Telugu words. That's why I said she is the embodiment of Telugu herself. All the nectar of Telugu, Telugu sudhalanni mee bhashalo vachayani cheppanu because all the nectar of Telugu has come through your words. This is very wonderful talk that you have given, and you definitely I tend to feel that you must do your PhD in Telugu, and please prepare for that, madam. We will help you. Sir, actually నేను MA Hindi and as well as MA Telugu, sir. Yes, since we have already done the MA Telugu, you must go for PhD in Telugu in Sri Ramlu University or Andhra University or Kakatiya University, whichever area you come into that. Then we will help you. We have all the wherewithals to help research faculty for registering and acquiring the doctorate in any language or any subject for that matter. We have been doing that. Wish you all the best. God bless you. Chala baga chesaru. Inka em cheppalo artham kavatledu. I don't want to take time. And for you and your daughter and your family members, all the greetings and best wishes. God bless you. Over to you, Krishna. Thank you, Pavana. It was wonderful, Pavan. Though I don't know too much of Telugu, but I somehow I think I understand. I know something, but I don't know
full proper Telugu, I don't know. But I've understood every word of yours, like, I mean, what you meant with every sentence of yours. It was beautiful. And the pride with which you gave your talk today speaks a lot on your face, your expressions, the pride for your language, and how you have, indirectly given everybody a nudge, to say, please respect your language and make sure that your children, carry it forward. Don't be ashamed to speak in Telugu, in your mother tongue. And the biggest thing that I liked was that you said that just as you love your mother, you have to love your Telugu language. So it is as good as that. And how your mother nurses you, and you have grown to such a thing. So you have to respect your mother tongue also like that, and give that kind of a respect to. So that was really very beautiful and very touching. Thank you so much. And I must say that you spoke like an accomplished speaker. So I think you should go ahead with that also. You were perfect in every word that you said, your expressions, your facial expressions, you're stressing on a lot of words. It was very beautiful. Thank you so much. And in the same manner, your daughter did the same thing with her song. It was, so I can see a lot of the Telugu importance in your family. Thank you very much for being with us and making this really eventful. Mr. Doble, I would like you to say something. I don't know what to say. They say Italian is the world's sweetest language. I don't know who decided that, but that's what they say. And they say that Telugu is the Italian of South. I would actually like to say Italian is the Telugu of Northern Hemisphere, But all this I had only heard and read, etc., etc. Genuinely, from my heart, I'm saying today, the first time I perceived it, the way you spoke, though I didn't understand every word of it, but that sweetness came through when you were speaking, So I really perceived that Telugu is the sweetest language, So hats off to you. Thank you very much for joining our program. Thank you, sir. Thank you so much. That's a great, very touching comment, Pradeep. Really, the Telugu-ness, the Telugu sweetness really flowed through her talk, and you had perceived it. You are also able to perceive it. That's a wonderful compliment. Thank you so much. Thank you, sir. Dr. Tulsi, would you like to say something, please? Prakash sir is raising his hand. Oh, great. Yeah, Dr. Tulsi will say, after that we'll have Prakash. Yeah. Yes, sir. Please go ahead. చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా తల్లి కూతుళ్ళు ఇద్దరికీ కూడా తెలుగు భాష మీద ఇంత మక్కువ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఒక 10 నిమిషాల తర్వాత నేను కూడా మాట్లాడతాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి అని నాకు అనిపిస్తోంది. తప్పకుండా సార్. ముఖ్యమైనది దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మాట కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో రాసింది నిజమే, కానీ ఆ పదాన్ని మొట్టమొదట వాడింది కృష్ణదేవరాయలు కాదు. చిత్రం ఏమిటంటే, ఒక 200 సంవత్సరాల ముందు శ్రీనాథుడు వాడాడు. శ్రీనాథుడు రాసిన ఒక కావ్యం క్రీడాభిరామం. బర్లా గారు మీరు తప్పకుండా వినాలి. క్రీడాభిరామం ఒక పౌరాణిక కథ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సాంఘిక కావ్యం. దానికి కథారంగం తెలంగాణ. ఓరుగల్లులో ఇద్దరు మిత్రుల యొక్క అనుభవాలు క్రీడాభిరామంలో శ్రీనాథుడు వర్ణించాడు.
అందులో మొట్టమొదటిసారిగా దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని శ్రీనాథుడు వాడాడు. ఆ పదాన్నే కృష్ణదేవరాయలు కూడా తీసుకుని ఆముక్తమాల్యదలో చెప్పాడు. తాను చెప్పినట్టుగా కాదు, విష్ణుమూర్తి చెప్పినట్టుగా రాశాడు. అంటే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు, ఆ శ్రీకాకుళం కాదు, విజయవాడ దగ్గర ఇంకొక శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళంలో ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు కృష్ణదేవరాయలకి విష్ణుమూర్తి కనిపించాడు. కనిపించి ఆముక్తమాల్యద రాయమన్నాడు. రాసి తెలుగులో రాయి అని చెప్పాడు. తెలుగులో ఎందుకు రాయమన్నాడు? కృష్ణదేవరాయలు మాతృభాష తెలుగు కాదు, తుళు. తుళు భాష మాతృభాషగా కలిగినటువంటి కృష్ణదేవరాయలు అద్భుతంగా రాశాడు ఆముక్తమాల్యద. అక్కడ వాడిన పదం దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా చక్కగా మాట్లాడారమ్మా. నాకు చాలా ఆనందం వేసింది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ చిన్న వయస్సులో తెలుగు మీద ఇంత మక్కువ ఉంచుకున్న వాళ్ళు కనిపించడం నాకెంతో ఆనందాన్ని కల్పిస్తోంది. ఒక 5 నిమిషాల తర్వాత నేను కూడా చెబుతాను, మళ్ళీ కొన్ని పద్యాల గురించి చెబుతాను. నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ. Thank you very much, sir. You have educated her more on the subject. Thank you so much. Mr. Prakash Pathak, please go ahead. Sir, unmute करिए. Can you hear me? Yes, sir. Yes. Yeah. Thank you very much. Though I don't understand Telugu, I could gather the gist of what was being told in all the presentations till now, and I have I think most of you know that my daughter-in-law is a Telugu. We are Maharashtrian. Okay. Another daughter-in-law is a Kannadiga. So we must honor our mother tongue. So I made it compulsory for both the daughter-in-laws to talk to their children right from the day one in their mother tongue only. And similarly, the children also must also know father tongue. Myself, both the sons, they talk to them in Marathi only. As a result, in my family, everyone understands 5 languages. Okay, Marathi, Telugu, Kannadiga, Hindi, English, and when I joined Durgapur Steel Plant, my first job in 1975, within 3 months, I was able to read, write, speak very fluently, and even today. So all the languages are very sweet. Telugu is definitely sweet for the south, while the Bengali is very sweet in the east. I thank you for the excellent presentations given by dance, by a song, by the lecture, and also by Tulsi Garu. Thank you very much. Thank you very much, sir. Just one observation on what Pavanasudha spoke. Pavanasudha said Telugu is the 4th largest spoken language as mother tongue. But Telugu is the 2nd largest spoken language in general, along with Bengali. Bengali and Telugu are occupying 2nd position in terms of number of people who speak these 2 languages, after Hindi, of course. So therefore, that means the non-Telugus speak Telugu quite a lot. Non-Bengalis speak Bengali quite a lot. Prakash ji also mentioned, even Bengali is one of the largest spoken languages, along with Telugu, and these 2 languages, and Marathi is there always.
as one of the best languages around in things. So we are proud of these Indian languages. Over to you, Krishna ji. Thank you very much, sir. We have Sudha now, Silver's melodious singer, who will give us a song. Sudha, are you there? Yes, Sudha, she was busy somewhere. I doubt if Sudha has joined. Sir, Sudha means myself, Pavana Sudha. No, 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 we have One another more singer. Sudha. Yes. Okay, sure. Sudha Vani. Her name is Sudha Vani. She is not joined today. Okay. Mr. Sheshagiri Rao is doing his. Yes, Sesha must be. I We think have Sesha is Mr. going to sing. Sheshagiri Rao now. He's singing from his car, I think. Yeah, he's Yes. going to play an instrument for us today. He's giving us an Basuri. instrumental number. So, Mr. Sheshagiri Rao, can you please unmute and give your... అందరికీ నమస్కారం. Yes, sir. Hello, sir. నేను ఎక్కడో ట్రావెల్ లో ఉన్నాను. నా ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ ఈ రోజు లేదు, కాబట్టి ఒక జానపదం వినిపిస్తాను నేను. Yes, please. జానపదంలో జానపద బ్రహ్మ నండూరి సుబ్బారావు గారు, మన తులసి సుబ్బారావు గారు మనకిలగ బ్రహ్మను జానపదంలో నండూరి సుబ్బారావు గారు ఇంకిపాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన జానపద సాహిత్యాన్ని అందించారు. ఆయన పాట నేను ఒకటి పాడతాను. చాలా మందికి ఆ పాట పరిచయమే మన గ్రూప్ లో. ఏదైనా ఎంకిలాంటి పిల్ల లేదో లేదో ఎంకినా వంకింకా రాదోయ్ రాదోయ్ ఎంకిలాంటి లేదో లేదో ఎంకినా వంకింకా రాదోయ్ రాదోయ్ తల్లో పువ్వులాసే పేరు కల్లెత్తి తేసాను కనకాభిషేకాలు కల్లెత్తి కారు ఆపండి, కారు ఆపి పాడండి. అప్పుడు లేకపోతే వైపు చెబితేలదు లచ్చ అసకీట సిన్ని మచ్చ చెబితే లచ్చ వైడూర్యాలు ఒక నవ్వే నవ్వు ఇంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్ ఇంకినా వంకింకా రాదోయ్ రాదోయ్ నా మనసు నా గుండె నమిలి మింగిన పిల్ల నా మనసు నమిలి కారు ఆపితే మంచిది. It's over. అయిపోయినట్టుగా ఉంది. Yes. Thank you, Mr. Sheshagiri Rao. We like the commitment, sir. You're traveling and you still gave us a number, which, I mean, we couldn't hear much, but whatever we heard was very nice. Thank you so much. I would now like to welcome our Telugu Guru. And anybody would like to say something, please? Dr. Barla, Mr. Doble. Go ahead. Go ahead. I would like to now welcome our Telugu Guru, Mr. S.R. Tulsi, to please recite a Telugu poem. తెలుగు భాష అభిమానులందరికీ నమస్కారం. తెలుగు భాష ప్రాచీనత గురించి ఇంతకు ముందే ఒకరు మాట్లాడారు. ఎక్కువ దాని గురించి నేను చెప్పకుండా తెలుగు భాష ప్రత్యేకత గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. వచ్చి ఎదురుగుండా టైం చూసుకుంటూ మాట్లాడతాను. తెలుగు భాషలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పద్యం. పద్యం మన సొంతం. పద్యం
తెలుగులో రావడానికి ముఖ్యమైన కారణం పదాలకి నానా అర్థాలు ఉండగలిగినటువంటి సామర్థ్యం. అంటే ఒకే పదానికి అనేక రకాల అర్థాలు ఉంటాయి. సంస్కృతంలో కూడా ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. దానివల్ల ఏమిటి వచ్చినటువంటి ఉపయోగం మీకు మొట్టమొదటి చెప్తాను. తెలుగులో ఉన్న ఒక ప్రక్రియ నాకు ఏ భాషలోనూ కనిపించలేదు. అది ద్వ్యర్థి కావ్యం, త్రియర్థి కావ్యం. ద్వ్యర్థి కావ్యం అంటే ఏమిటి? ఒకే పద్యానికి ఒక అర్థంలో ఒక కథ వస్తుంది, ఇంకో అర్థంలో ఇంకో కథ వస్తుంది. అలా సాధ్యమా? మన కవులు చేసి చూపించారు. రాఘవ పాండవీయం అనే ఒక కావ్యం ఉంది. ప్రతి పద్యాన్ని మీరు చదివితే ఒక అర్థంలో రామాయణం అంతా వస్తుంది. అదే పద్యం ఇంకో అర్థంలో చదివితే భారతం వస్తుంది. రాఘవ పాండవీయం. అలాంటిదే త్యర్థి కావ్యాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే పుస్తకంలో రామాయణం, భారతం, భాగవతం కూడా ఉన్నాయి. అద్భుతమైన ప్రక్రియ. అందువల్లే అవధానం అనేది నా ఉద్దేశంలో తెలుగులోనే సాధ్యపడింది. అవధానం మీకు ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో కూడా అవధానం చక్కగా చేస్తున్నవారు గరికపాటి నరసింహారావు గారు, మేడసాని మోహన్ గారు, వద్దిపర్తి ప్రభాకర్ గారు చాలా మంది చేస్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగించింది ఏమిటి అంటే, అమెరికాలో పుట్టి పెరిగిన ఒక పిల్లవాడు కూడా అవధానం చేశాడు. ఈ మధ్యనే హైదరాబాద్లో చేశాడు. అవధానంలో అష్టావధానమే కాదు, శతావధానం, సహస్రావధానం కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుగు భాష యొక్క ప్రత్యేకతలు. కానీ ముఖ్యంగా నన్ను తెలుగు భాష పద్యాల గురించి చెప్పమన్నారు కదా, ఒక ఎక్కువ మాటలు చెప్పకుండా ముగ్గురు కవుల గురించి చెప్తాను. నేను ఎన్నుకున్న ముగ్గురు కవులు పోతన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ. పోతన భక్తికి ప్రసిద్ధి. భాగవతం అద్భుతంగా రాశాడు. పోతన పద్యాలన్నీ మనకి సినిమాల్లో కూడా వినిపించాయి. భక్త ప్రహ్లాదులో ఉన్న ప్రతి పద్యము పోతన పద్యమే. అద్భుతంగా భక్తిని ప్రదర్శించినటువంటి పోతన శబ్ద ఆడంబరాన్ని కూడా చూపించాడు. శబ్దాలతోటి ఒక విధంగా చెప్పాలి అంటే నాట్యం చేయించాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నాకు నచ్చిన పద్యం, చాలా కాలం క్రితం భద్రాచలంలో కూడా ఈ పద్యం నేను చదివి వినిపించాను. చాలా కాలం క్రితం గజేంద్ర మోక్షంలో పద్యం. గజేంద్రుడు పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. విష్ణుమూర్తి పరిగెడుతున్నాడు. విష్ణుమూర్తి పరిగెడుతుంటే వెనకాలే లక్ష్మీదేవి కూడా పరిగెడుతోంది. ఆవిడెందుకు పరిగెడుతోంది? ఆవిడ చీర చెంగు ఈయన పంచెలో ఇరుక్కుపోయింది. అది తీసుకునేంత సమయం కూడా లేకుండా విష్ణుమూర్తి వెళ్ళిపోతున్నాడు. అంత హడావిడిగా ఆయన వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మీదేవి వెనక్కాలే వెడుతూ, ఎక్కడికి వెడుతున్నాడు, ఎందుకు వెడుతున్నాడు, ఎవరి కోసం వెడుతున్నాడు అని అడుగుదామని కంగారు పడుతోంది. అడగలేకపోతోంది. అడిగితే చెప్పడు. చెప్పి సముదాయించుకునేటువంటి సమయం కూడా కాదు. అది పోతన చెప్పిన పద్యం ఎంత బాగుందో అనండి. అడిగెదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడుగొడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడును అడుగిడదు.
జడిమ అడుగుడు నేడలన్. ఈ పద్యంలో డా అనే అక్షరం ఎన్నిసార్లు వాడాడు అని లెక్క కట్టాను నేను. 23 సార్లు డా వాడాడు. అద్భుతమైన నాట్యం చేయించాడు పోతన అని నాకు అనిపించింది. ఆ పైన పోతన సమకాలికుడు బావగారు అని కొంతమంది అంటారు, తెలియదు. శ్రీనాథుడు అద్భుతమైన చాటువులు ఉన్నాయి, చాటు పద్యాలు, ఒక కావ్యంలో పద్యాలు కావు. ఈ పద్యాల బట్టి ఒక విధంగా ఆ సామాజిక పరిస్థితులు కూడా మనకి తెలుస్తాయి. పోతన ఒక చోటే ఉండేవాడు, ఒరుగుల దగ్గర అని మనకి తెలుసు. శ్రీనాథుడు ఆంధ్రదేశం అంతటా పర్యటించాడు. పల్నాడు, కర్ణాటక సీమ చాలా చోట్లకి వెళ్ళాడు. కొన్ని చోట్ల బాధపడ్డాడు. బాధ ఎందుకు పడ్డాడు? రాయలసీమకు వెళ్ళినప్పుడు నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరక్కపోతే ఒక పద్యం చెప్పాడు. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పిండ్లాడను, తిరిపెమనుకు ఇద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఎంత చక్కటి పద్యం! అయ్యా, బాగా డబ్బున్నటువంటి శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు చేసుకోవచ్చు. తిరిపెమనుకు, తిరిపం అంటే బెచ్చ ఎత్తుకునేవాడు. పరమేశ్వరుడు బెచ్చం ఎత్తుకుంటాడని ఒక అపప్రథ. అంచేత బెచ్చమెత్తుకునే నీకు 2 భార్యలు కావాలయ్యా, పార్వతి చాలు నీకు, గంగ విడుము అన్నాడు. అలా అని కేవలం పరమేశ్వరుణ్ణే కాదు, ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుణ్ణి కూడా ఆక్షేపించాడు. ఆ పద్యం చెప్తాను. ఇది కొంచెం పెద్ద పద్యం, కొంత సులభంగా అర్థం కాదేమో నాకు తెలీదు, కానీ వీలైనంత వరకు మెల్లిమెల్లిగా చెప్తాను. పుల్ల సరోజనేత్ర అలా పూతన పూతన సన్నుల చేదు ద్రావి ఆ నల్ల దవాగ్ని మృంగితినడంచు నిక్కెద వేళ తింత్రిణీ పల్లవ యుక్తమౌ ఉడుకు బత్సలి శాఖము జొన్నకూటితో మెల్లన ఒక్క ముద్ద ద్రగమింగము నీ పసకాన వచ్చడన్. ఎందుకు చెప్పాడు ఈ పద్యం? పల్నాటి సీమలో అతను జొన్నతోటి అన్నం పెట్టారు. ఆ జొన్న కూడు తినలేకపోయాడు. తినలేక కృష్ణుడిని అధిక్షేపించాడు. నువ్వేదో గొప్పగా పూతన యొక్క సన్నులలో చేదుగా ఉండేటువంటి పాలు తాగాను అని చెప్పి గొప్పలు చెప్పుకుంటావు కదా, నీకేమైనా దమ్ములు ఉంటే, ఇదే మాట, నీకేమైనా దమ్ములు ఉంటే ఈ జొన్న కూడా తినవయ్యా, పస కాన వచ్చాడని నీ గొప్పతనం ఏమిటో తెలిసి వస్తుంది అన్నాడు. కవి నిరంకుశుడు, చాలా భగవంతుడి దగ్గర ఒక విధంగా అధికారం చెలాయిస్తాడు, తప్పేమీ లేదు. చివరిగా తెనాలి రామకృష్ణుడి ఒక్క పద్యం చెప్తాం. తెనాలి రామకృష్ణ పద్యాలు చాలా ఉన్నాయి కానీ ఇది నాకు ఎక్కువ నవ్వు కల్పించింది. తెనాలి రామకృష్ణుని తిరుమల రాయుడు అని ఒక సామంతరాజు నా మీద పద్యం చెప్పండి అన్నాడు. ఆ తిరుమల రాయుడికి ఒక్కటే కన్ను, ఏకాక్షి. ఆయన మరి పద్యం చెప్పమన్నాడు, రామకృష్ణుడికి తప్పలేదు. తిరుమల రాయుడికి ఒక ఉంపుడు గత్తె ఉండేది, ఒక స్త్రీ. అంచేత ఆమెను తిరుమల నాయుడిని కలిపి పద్యం చెప్పాడు. ఆ నాతిన్ కూడా హరుడగు, ఆ అమ్మాయితో కనుక కలిస్తే ఈశ్వరుడు అంటే 3 కళ్ళవారు. అన్నాతిన్ కూడకున్న అసుర గురుండవు. ఒకవేళ ఆ అమ్మాయిని కలవకపోతే
అసురగురుండవు. అసురగురుడు ఎవరు? రాక్షసులకు గురువు శుక్రుడు. శుక్రుడికి ఒక్కటే కన్ను. ఆ కథ వేరే కథ అనుకోండి. అంచేత అన్నాతింగూడకున్న అసురగురుండవు అన్న తిరుమల రాయుడు కన్నొక్కటి లేదు కాని కంతుడు కాడే. కంతుడు అంటే మన్మధుడు. కన్ను లేదు కానీ మన్మధుడు అంత అందమైన వాడు అని చెప్పాడు. నేను ఎందుకు చెప్పానంటే, పద్యాలు చాటువల్లుగా తెలుగు వాళ్ళు రాసి రమణీయంగా ప్రదర్శించినట్టుగా మిగతా భాషల్లో కూడా ప్రదర్శించి ఉండొచ్చు, నాకు తెలియలేదు. అందువల్ల తెలుగు పద్యాలు చక్కటివి నేర్చుకుంటారు అని చిన్నపిల్లలకి నేర్పుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా అద్భుతంగా ఉంది సార్. అద్భుతంగా ఉంది, అద్భుతాల్లో అద్భుతంగా ఉంది. నిజంగా తెలుగు యొక్క నిగూఢమైన విషయాల్ని, చాలా వాటిని వెలికి తీసి చాలా మందికి తెలియని విషయాల్ని, తెలుగు పద్యం గురించి రాఘవ పాండవే ఉందని ఎంతమందికి తెలుసు. అందులో మహాభారతం రామాయణం కలిపి చెప్పబడింది ఒకే పద్యంలో అని ఎంతమందికి తెలుసు. మీరు ఇవాళ నిజంగా తెలుగు వాళ్ళకే తెలియని, తెలుగు వాళ్ళకే తెలుగు అంత బాగా చెప్పారండి సుబ్బారావు గారు. చాలా చాలా వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ అవధానం గురించి చెప్పారు, అద్భుతంగా ఆ విషయాలన్నీ చాలా బాగున్నాయి. పద్యాలు ఎంచుకున్న విధానం ఉంది. ఈ సందర్భంలో శ్రీ మహావిష్ణువు గజేంద్ర మోక్షానికి వెళుతున్నప్పుడు పోతన గారు చెప్పిన ఇంకొక పద్యం ఉంది, నాకు కొంతే వచ్చు, అంతో ఎంతో చెప్తాను మనిస్తే. సిరికింజప్పడు సిరికింజప్పడు శంకు చక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిన్ మన్నింపడు, ఆ కన్యాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచే పరిచయాలంచలమైన వీడడు. గజేంద్ర మోక్షణార్థమై సో అలాంటి పద్యాలు రాయబడ్డాయండి తెలుగులో. అద్భుతమైనటువంటి పోత గారిని గుర్తించారు. పోత గారు అంటే ఆయనకు సరస్వతీదేవి కల్లో కనబడి రాయమని చెప్పింది, కల్లో రాయమని చెప్పింది. అందుకే కళ్ళు తెరుస్తూ ఆయన రాశాడు భాగవతాన్ని. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహర మగునట, పలికత వేరొండు గాథ పలుకొగనేలా. తర్వాత ఈ భాగవతాన్ని రాసిన తర్వాత ఎవరికో అంకితం ఇస్తాడేమోనని సరస్వతీదేవి ఏడ్చిందట కల్లోకి వచ్చి. అప్పుడు ఆవిడ మీద ఒక పద్యం రాశాడు. కాటుక కంటి నీరు కనుచట్టు పయంబడ ఏల ఏడ్చదో, కాటవ దైత్య మర్ధనుని గాదిలి కోడల యో మదంబ నిన్ను అకటికి గొంపోయి అలా కర్ణాటక కిరాట కీచకులకు అమ్మ త్రిశుద్ధికరము భారత్ అని ఆ పద్యాలు గుర్తు చేశారు సార్. నాకు ఇంకా కొద్దిగా పరిచయం ఉంది, బట్ మీరు అద్భుతంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ఇది మై డే ఈస్ మేడ్, ఇట్ అబ్సల్యూట్లీ మేడ్ మీ ఎమోషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ధన్యవాదాలు. ఓవర్ టు యూ కృష్ణ మ్యామ్. Thank you very much, sir. It was really very intense for me and very high. So I don't know. I don't think I understood anything, but thank you so much. The passion. You look more like a... Yeah, I know. Today you're looking like a Telugu girl. I must tell you that. Yeah, thank you. Intentionally done, sir. Thank you very much, sir. I love Telugu, so in my small little ways, I do learn some songs and I do speak in Telugu, but I can speak only to my maids and whatever. So I don't attempt to this thing. And thank you so much, Dr. Barla, for giving me that beginning of the
session talk to open my. Thank you so much for that. Mr. Doble, would you like to say something? I reciprocate everything that Christina said. No, I'm just going by the amount Barla spoke, and he got emotional about what Tulsi spoke. So, through that body language, I can appreciate what Tulsi must have spoken. And Tulsi is a great orator, whether in English, Hindi, or any language. Actually, he doesn't need language. He gesticulates so well. So I remember his acting in plays and those things. So I'm sure it was really wonderful what he said. But please pardon me for not being fully appreciating the same. Yeah. Thank you very much, sir. We are thankful to you for blessing us every time. In every event, you are there till end. And it is very, very inspiring, Pradeep ji. It's absolutely. So same here. Just being part of this group and seeing all your faces, when everything is going on in Telugu, it still, gives me that sense of belonging, sense of happiness. That's why I'm here. Sometimes I'm a little stickler for timing, as you all know. Thank you very much, sir. Yeah. Yes, Dr. Barla said, that he got emotional, and then when Mr. Tulsi heard Pavana, he got into the thing. So it was such a beautiful, medley it was, It was just summing up Telugu and how much passion everybody has for Telugu. That is so beautiful today. And it has really made our day today and the event really meaningful because of that. And we still have one more speaker. And I would now like to call upon, last but not the least, Mr. V. Lakshman Rao Garu, to give us a talk on the Telugu language. Madam, are you listening my voice? Yes, sir. Yes, sir. Please go ahead. First, I feel proud. I was born in Rajahmundry, where the Telugu is born in Rajahmundry. The 10th century. 10, 11, 12, 13. The 3 decades are more important in Telugu because the Rajahmundry is ruled by Rajaraja Narendra. At that time, the Mahabharata and everything is Sanskrit language. First, he called Nannaya. He is the first poet, Nannaya. Will you please translate the Mahabharata into Telugu? A common man also can understand the Telugu, such a language, can be able to write the Mahabharata. That's where the Telugu starts, in Rajahmundry. That's why you are calling Nannaya Aksharanyata. Previously, Pradeep sir has told, I'm enjoying the language. I could not be able to understand the real language. In this language, Shabda Soundarya is very important. They say sound is music. Telugu language is a musical language. You can incorporate the Telugu language in Sarigama Padanisa. Like that, Chagaraja is written the all kirtnas in Telugu only because it is very easy to do it in Sarigama Padanisa Sangeeta language. Such a beautiful language was born in Rajahmundry. After the Nannaya, the Tikkana, Errapragada, after that the Potana, after the Srinadha, after the Krishnadevarala, Malla, like that so many poets are coming out. Today I will talk to you about from Nannaya to Dr. Narayan Reddy, the latest poet. Actually, every language will be changed from time to time. Today, what you are speaking the language is not the real language of Telugu. It will be diluted day by day, day by day, day by day, day by day. That is the difference between Vishwanatha Satyanarayana, one poet, and Sri Sri is another poet. Both are different. The Vishwanatha Satyanarayana language is very difficult to understand. Such a high language Telugu. The Sri Sri language, a common man, a Richoppal also can understand the Telugu. Like that, the Telugu is coming one by one, one by one, one by one, one by one. Previously, Tulsi Subbarao Garu has written some good Padjas. Padya means Sabda Soundarya. He can understand. In one Telugu word, he can have a number of abdas. For a lady, if you take, he can nanardas, 326 nanardas are there for Telugu. Karuni means Stri, Mahila, Stri, Vanita means
Stri. Like that one word having in number of non-arthas, you can utilize it any form, any languages. Such a way, the Telugu language అనేది ఆ రకంగా పరిణితి చెందుతూ మనకి రావడం జరిగింది. 10, 11, 12, 13 శతాబ్దాలు తెలుగుకి పెద్ద కిరీటాన్ని వేశాయి. కృష్ణదేవరాయలు కూడా ఆ యొక్క తెలుగు సాహిత్యాన్ని అనేక రకాలుగా పరిణితి చెంది సామాన్య కవులకు కూడా అందజేయడం జరిగింది. అంటే తెలుగు కవిత్వంలో గొప్ప విశేషం ఏంటంటే ఎన్ని రకాలుగైనా మనం ఒక శ్లోకాన్ని చెప్పచ్చు. ఇంకొక చిన్న ఉదాహరణ ఇక్కడ తీసుకొస్తున్నాను. తెనాల రామలింగ కవి ఈజ్ వెరీ హ్యూమరస్ కవి. ఎంతో కవిత్వాన్ని చాలా ఆనందంగా చేసి హాస్యంగా చేసే కవి. ఒక రోజున తెనాలి రామలింగ కవి ఆస్థానానికి వస్తాడు. అంటే తెనాలి రామలింగ కవి ఈజ్ కమింగ్ ద కింగ్డమ్ ఆఫ్ కృష్ణదేవరాయ. ద డోర్ కీపర్ ఆస్క్డ్ ఎ స్మాల్ ప్రాబ్లం. ఒక చిన్న సమస్య ఇచ్చాడు. కుంజర యోధంబుదామ పుట్టుక చచ్చెన్. ద మీనింగ్ ఈస్ ద ఎలిఫెంట్ వాస్ స్ట్రక్ అండర్ ద throat of a mosquito. How it possible? A big elephant stuck under the throat of a mosquito. Is it possible? Give me a poem on that. Immediately he has to give the answer to the doorkeeper. Doorkeeper is a non-language people, ordinary person. Just he doesn't know the good Telugu. What has given? Ganjai tagu turakala sanjata makoda chavipunnava. లంజల కొరక కుంజర యోధం భుజమ ఎక్కడ పుట్టుక తెచ్చాను. అరే నువ్వు డ్రింక్ చేసి ఇది చేసి అలా మాట్లాడుతున్నావు కానీ దోమ యొక్క గొంతుకులో ఏనుగు చావునేమిటి? వై ద ఎలిఫెంట్ వాస్ స్టక్ అండర్ ద థ్రోట్ ఆఫ్ ఏ మస్కిటో. Then the same question problem given by the Krishnadevaraya, a king. How he has given the answer to me in the 2 minutes. In that answer, రంజనిచుడి పాండవులరి భంజనులై బెరటుకొన్న పాలైరకట సంజయ ఇది ఏమందును కుంజరి యోధంబుదాము పుట్టుక జచ్చాను. He has given the answer through Mahabharata. In the Mahabharata, the 5 Pandavas, a great persons, they are all big thinkers, very, very powerful thinkers. They are under the this Virata Parva, a small kingdom, all 5 are there. Such a way, all kings means like a Mattagajendra, they're elephants. They are all under the struck of a mosquito throat. You see how the answer has been given, but one problem, 2 answers. How he has given an intellectual person, how he has given a lower person. That's why beauty అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఇందాక మేడం చెప్పారు, మాతృభాష తల్లి పాలలాడిది, పరభాష పోత పాలలాడిది. మరి డాక్టర్ నారాయణ రెడ్డి గారి దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడు? మాతృభాష అనేది కళ్ళలాడిది, పరభాష అనేది కళ్ళజోడులాడిది. మదర్ టంగ్ ఈజ్ లైక్ ఓన్ ఐస్, ద అదర్ లాంగ్వేజ్ లైక్ స్పెక్టికల్స్. అంటే లాంగ్వేజెస్ మారుతున్న కొద్ది అర్థాలు మారడం ఒకటి చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ తెలుగు లాంగ్వేజ్ లో గొప్పదనం గురించి ఒక చిన్న విషయాలు చెప్తాను. ఇన్ ద మెడ్రాస్ పార్లమెంట్ అసెంబ్లీ ఇస్ గోయింగ్ ఆన్. ద ప్రకాశం పంతులు ద చీఫ్ మినిస్టర్ ఇస్ గివింగ్ ద స్పీచ్ ఇన్ తెలుగు. All the Tamilian MLAs are pointed out. Why you are speaking in Telugu? You cannot able to understand the Telugu. Why you are speaking in Telugu? Immediately, Prakasham Pantul has said one ana to the MLA. MLA को ana पंचायत. Then MLA was annoyed. Do you mean to say my question is only one ana? Casting one ana? Arey, lady fellow, see the coin. He read it. They have written one ana in English. Oka ana in Telugu. The same ana is rotating throughout the India. When the ana coin is throughout the India, do you mean to say Telugu is not a major language? Do you mean to say the Telugu language is now Sukuti? That is the specialty of Telugu. He has given with one ana. And another Hashyam is there. Chilakamarthi Lakshmi Narasimha Pantuలు గారు is a very humorous state, very humorous state. One day, one of the officers has took a large room. When he vacated the large room, when he handling the keys, he told, yesterday I was very unhappy about the mosquitoes. I found 10 male mosquitoes and 10 female mosquitoes. The large one was surprised. How do you find out the sex in a mosquito? What is the logic behind it?
అడిగాడు, దోమల్లో నువ్వు సెక్స్ ఎలా కనుక్కున్నావని. He has given a beautiful reply. 10 mosquitoes on the shaving brush, 10 mosquitoes on the mirror. Mirror liked by the ladies, shaving brush liked by the gents. What a beautiful answer has given. That kind of humor is also there in Telugu. తెలుగు కవిత్వంలో అనేక రకాల పరిణామాలు చెందుకుంటూ కూడా మనకి మార్పులు చెందుకుంటూ వచ్చాయి. నారాయణ రెడ్డి గారి దగ్గర అనేక తెలుగు మార్పులు చెప్పుకొచ్చాయి. ఇక్కడ ఒక విశేషం, శబ్ద సౌందర్యంలో గొప్పతనంగా తీసుకొచ్చిన వాళ్ళు పారిజాత పాటలో నంది తిమ్మని తీసుకుంటే ఒకే పద్యాన్ని 2 రకాలుగా చెప్తున్నాను. లాంగ్వేజ్ ఎలాగే అవాల్యూట్ చెందుతూ వస్తుంది అనే దాని గురించి నంది తిమ్మని పారిజాత పాటలో చెప్తారు. The Satyabhama sent an ambassador to Lord Krishna about her marriage. So after the listening of the message, how the Krishna is responded. Anibini vetu vodda yuraganga nayam vale neyamoya bhagvana darikonda bhishana utasana kila yarangalechi hechina karidoyi kenkutana chikkula chinkuvata gajjartana veenakanta vajajallaka kaggada kinna kantiyai. I hope so nobody cannot understand the meaning of the poem, but you can understand the sounds of the poem. If I say the meaning of the poem, you'll be surprised. How Satyabhama is responded means, that means if you put a stick with a snake of a cobra, how the cobra will be right. And if you put a ghee on the fire, how the fire will be there. Such a way the Satyabhama is reacted. The meaning of the poem. But you understand the Shabda Saundarya. What is that of the real meaning of it? If you come to the Tirupati Venkata Kavalu, recent Kavalu, but how they have tell me. When the Krishna Avara is going, the two Arjuna and some small time check. Please continue, sir, but please. అది టైం చెక్ చెప్తున్నా 12 అయింది తొందరగా కంప్లీట్ చేస్తున్నా దీంతో కంప్లీట్ చేస్తున్నా. Because if you want to learn Telugu language, I can be more than 10 hours. 10 minutes is only 10 minutes only limited time. Okay, Tirupati Venkata Kavalu. When the Arjuna and Duryodhana go to Krishna to get the help for the Kurukshetra Yuddha. In the Kurukshetra Yuddha, both they have gone. The Krishna is in a sleeping mode. First Duryodhana sat on the foot. After that, I am a king, why should I sat in the foot? So I have to sit in the head. The Arjuna came and he sit on the foot. When you woke up Krishna, you see the Telugu Bhajam. Munduga Vachiti Neevu, Munumunduga Narjuni Nenu Susitani, Bandhuvalanna Paimadi Vaiga Minsaka, Sahai Mirukan Chinduka Party. అందు నీకు నన్ను చెప్పి అడుగుతాడు, కోరుతాడు. అంటే ఈ పద్యం ఎంత ఈజీగా ఉంది. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దుర్యోధన తల దగ్గర కూర్చున్నాడు. తెలివితేటలుగా ముందు నేను చూశాను, ఇదేం కావాలో కోరుకోమన్నాడు. ఇది సామాన్యుడికి కాదు అర్థమవుతుంది. దిస్ పోయం కెన్ బి రెండర్డ్ బై ద మిల్క్ వెండర్స్. Previously the milk vendors using the bicycles. While they are doing the bicycles, they will reading all these padyas. So Telugu padyam అనేది చాలా గొప్పది. తెలుగు పద్యాన్ని అందరికీ పిల్లలకి నేర్పించాలి. అచేతనే మన మన బాలుగారు అనేవారు, పాడుతా తీయగారు అందరికీ నమస్కారం చేసి ఈ పిల్లలకి తెలుగు నేర్పించండి. తెలుగులో ఒక పద్యాన్ని నేర్పించండి. తెలుగు మాతృభాషని మరవకండి. మాతృభాషని మృత భాష మాత్రం చేయకండి. ఈ ప్రపంచంలో 3 మరవకూడదు. తెలుగు అమ్మని మర్చిపోకూడదు, తెలుగు భాషని మాతృభూమిని మర్చిపోకూడదు, మాతృభాషని మర్చిపోకూడదు. మాతృభాష మృత భాష కాకుండా ఉండాలంటే కనీసం 2 తమిళియన్స్ కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు, 2 మలయాళీలు కలిస్తే 2 మలయాళంలో మాట్లాడుకుంటారు, 2 కేరళ వాళ్ళు కేరళలో మలయాళంలో 2 తమిళన్స్ అనమాట. కానీ 2 తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. ఆ దరిద్రం నుంచి మనం బయటికి రాగలిగినప్పుడు తెలుగు కొత్త భాష కాదు, అలా కలకాలం నిలుస్తుంది అని చెప్తూ తెలుగు భాషని బతికించండి, తెలుగుని మాట్లాడించండి. తెలుగు మరిన్ని శతాబ్దాల పాటు ముందరికి నడవాలి అంటే తెలుగులో మనం సంభాషిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో. Lakshman Rao, great exposition, and thanks for translating in between in English so that we got the gist of what you were telling
particularly the stories which you are mentioning. Thank you very much. You will have to sort of pardon me because my grandchildren and my daughter are waiting for the Father's Day wishing. So please pardon, please excuse me for that. Thank you, everybody. Thank you, Barla. Thank you, Surya. Thank you, Christina. And special thanks to the school people who joined, you know. So have a great Sunday. Thank you very much. Sir, one moment. Yeah. Sir, thank you for joining, but I think we should give some mementos to children who are participating in this webinar. We should No, sure. Please Yes, go sir. ahead. Thank Please you. go ahead. Thank Barla you. will take care of that. Okay. Yes. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you for joining us. Thank you, Pradeep. Thank you for joining us. Thank you very much, Lakshman Rao garu. For you people, I can translate it into English. Otherwise, very difficult for non-Telugu people about the Telugu. For that, I have translated some important things there. English also. Madam, I have a comment to make. Tell me. For Tulsi sir and Lakshman Rao garu, and you know, the Telugu that was in Bharatam or Bhagavatam, no, that is no more Telugu for us. It is like another Sanskrit for us. No, we really don't understand those poems nowadays. Maybe one or two words only. We are like you only. If you the non-Telugu people, yes sir, please go ahead, sir. Sir Tulsi sir, please. Surya, Sir. భారతంలో వాడినటువంటి తెలుగు ఆ కాలానికి చెందింది. Yes, sir. అన్నమయ్య పదాలు కూడా ఇప్పుడు మనకి చాలా వరకు అర్థం కావు. ఆ విధంగానే నన్నయ్య, తిక్కన, ఎర్ర, పరిగడ వాడిన పదాలు మనకి అర్థం కావు. కానీ నేను పట్టుకున్న ఒక సులభమైన ఉపాయం ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేయించిన ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం 13 సంపుటాలుగా వాళ్ళు ప్రింట్ చేయించారు. అవన్నీ నేను కొనుక్కున్నాను. ఎక్కడో కాదు, హైదరాబాద్ లోనే కొనుక్కున్నాను. హైదరాబాద్ లో బర్లా గారు అక్కడ రామా పబ్లికేషన్స్ అండి. రామా పబ్లికేషన్స్ లో అన్ని తిరుగుతున్నాయి. అక్కడ ఉండొచ్చు. నేను కొన్నది మాత్రం టిటిడి కళ్యాణ మండపంలో కొన్నాను. టిటిడి కళ్యాణ మండపంలో కొన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, సూర్య, గొప్ప కవులు, చాలా గొప్ప కవులు, వాళ్ళని ఒక కమిటీగా వాళ్ళు ఫార్మ్ చేసి దానికి ప్రతి పద్యానికి మళ్ళీ వ్యాఖ్యానం రాయించారు. నా దగ్గర ఉన్నాయి ఈ పుస్తకాలు. ఆ పద్యం మనకి అర్థం కాదు కాబట్టి వాళ్ళ వ్యాఖ్యానం నేను చదువుతాను. నాకు కూడా పూర్తిగా అన్ని పదాలు రావు. తెలుగులో ఎంఏ చదువుకున్నాను, కానీ కొన్ని పదాలకు నేను వెతుక్కుంటాను, అర్థాలు వెతుక్కుంటాను. అంచేత నిజంగా తెలుగు పద్యాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే టిటిడి వాళ్ళు ప్రింట్ చేయించిన భారతం, టిటిడి వాళ్ళు ప్రింట్ చేయించిన భాగవతం, పోతన గారి భాగవతం ఎంతో అద్భుతమైన పుస్తకాలు. భాగవతం ఎక్కువ, ఐ థింక్ 5 లేక 6 భాగాలుగా ఉంది. భారతం మాత్రం 13 భాగాలుగా ఉంది. అవి చదువుకుంటే పిల్లలకి బాగా నేర్చుకుంటారు. మీకు విషయం చెప్పాలి, తెలుగు భాష ఆంధ్రదేశంలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అమెరికాలో ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు. నిన్న భద్రాచలం సిల్వర్స్ లో
ఒక వీడియో పెట్టాను నేను. మల్లీశ్వరిలో ఘంటసాల పాడిన పాట. ఒక పోలిష్ బాయ్ ఆ కుర్రోడిని కూడా చూడొచ్చు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. వాడు తెలుగులో పాడాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందో. వాడికి తెలుగు ఎలా వచ్చింది, తెలుగులో ఎలా పాడాడు. నిన్న ఒక జూమ్ సెషన్ నేను పార్టిసిపేట్ చేశాను సియాటిల్ నుంచి. మా మనవరాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు పాటలు బోల్డ్ అని పాడుతున్నారు. నా నమ్మకం ఏమిటి అంటే, భాషలో ఉన్నటువంటి సౌలభ్యం, మాధుర్యం గుర్తు చేసుకున్న వాళ్ళు ఆ భాషని ఆదరిస్తారు. ఆ భాష బతుకుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. Thank you, sir. Wonderful comment. Let others speak. Let madams or Srinivas Rao garu unnaru, others unnaru. Krishna, please invite others to speak. We'll spend another 5 minutes. I'll do that. Thank you very much, Tulsi garu. Anybody else would like to speak? Prema madam, you're still there? Lakshman Rao garu, thank you so much. You always bring a smile on my face. You add some what to say, jokes and all that. It was very nice about the mosquitoes, female and male explanation. Please take care, sir. Have some water. Yeah. Anybody else to speak, please? Prema madam? Pavana madam? Nagari sir has joined after a very long time, first time. Nagari, would you like to say something, sir? I keep joining, but I keep silent. Yeah. Okay. Please say something, sir. I just Nice to have you on our session. తులసి గారు నమస్కారం. ఒక ప్రశ్న నాకు ఉండిపోయింది. తెలుగు మీరు భాగవతం గురించి వీళ్ళు చాలా చక్కగా చెప్పారు. మనకు అన్నమాచార్యను త్యాగరాజు రాసిన వీటిలో నాకు త్యాగరాజు కొంచెం సులభంగా ఉంటాయి, అన్నమాచార్య చాలా కష్టంగా ఉంటాయి. అన్నమాచార్య మీరు చెప్పినట్టుగా చాలా పదాలు అర్థం కావు, కానీ త్యాగరాజు చాలా వరకు అర్థం అవుతాయి. ఏమిటి వ్యత్యాసం అని చిన్న ఆన్సర్. ఇద్దరికి 500 సంవత్సరాల తేడా ఉంది. ఎవరు ముందు? 500. అన్నమాచార్య 700 సంవత్సరాలకి చెందినవాడు. త్యాగరాజు 150 ఏళ్ల క్రితం బతికాడు. ఈ మధ్యకాలంలోనే త్యాగరాజు తెలుగు మనకి దగ్గరగా ఉంది, అన్నమాచార్య తెలుగు మనం మర్చిపోయాం. అంతే ఆన్సర్. కానీ ఆంధ్ర పద కవిత పితామహుడేనండి, మహానుభావుడికి. ఆ భాష కూడా మీకు అటువైపు ఉన్న లాంగ్వేజ్ వాడు నియరెస్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు కడప లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, ఇటువైపు ఈ లాంగ్వేజ్ ఈయన పుట్టిన జన్మస్థలంలో లాంగ్వేజ్. మాండలికాలు ఉన్నా కానీ అది చాలా వరకు మనకు అర్థం అవుతుంది. కానీ ఇది ఈ మెయిన్ కీర్తనలు వింటుంటే కొన్ని అర్థం అవుతాయి, కొన్ని కావు. అదొక్కటి దాని గురించి. మీకు రామదాస్ కీర్తనలు బాగా అర్థం అవుతాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదనుకోండి. అది నేను మనకి ఇంకా బాగా దగ్గరగా ఉంటారు, భద్రాచలానికి దగ్గరగా ఉంటారు. మంచి అబ్జర్వేషన్, వెరీ గుడ్ అబ్జర్వేషన్ నాగారి గారు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ అబ్జర్వేషన్. We brought the discussion. It's very good. Thank you very much. Invite Shiva Shankar. Yes, Shiva Shankar. I will. Thank you, Mr. Nagari. Nice to see you, sir. Thank you very much. Please join us more often. Shiva Shankar garu. Shiva Shankar garu, please speak, sir. Please unmute yourself and your video. ఈ హానర్ ఇండెక్స్ మారా వెంకటేశ్వర రెడ్డి గారా? లక్ష్మణ్ రావు గారిని మ్యూట్ చేయండి. Yes, sir. Please go ahead.
సార్ నమస్కారం అండి. నమస్కారం. మారం వెంకటేశ్వర రెడ్డి అండి. సార్ మిమ్మల్ని అందరినీ చూసి చాలా హ్యాపీగా ఉన్నాను సార్. తులసి గారు, Good. నాగారి గారు, దూబులే గారు, కృష్ణ మేడం, చాలా సంతోషం సార్. ఈరోజు ప్రోగ్రామ్ లో మా మనవరాలు ఉంది సార్. సార్ మా మనవరాలు ఉంది. వస్తుంది, అది పేరు పెట్టేదైతే మాకు తెలుస్తుంది అలా అనాలి. సార్ మా మనవరాలు ఉంది సార్. మా తెలుగు తల్లికి చేసింది కదా. మా అమ్మాయి కూతురు అండి, భారతీయ కూతురు. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. కానీ పాడే ముందర ఆ పాట నమస్కారం. ఎవరు పాడే ముందర ఆ పాట ఎవరు పాడారో చెప్పండి. సుందరంపాటి శంకరాచార్య వారు రాశారు పాట అని చెప్తే, ఆ పాట రాసిన కవి కూడా వెలుగులోకి వస్తారు. శంకరంపాటి ఆయన వారు రాశారు ఆ పాట, వారు రాశారు అని చెప్తే మనకి గౌరవం, కవికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. సంతోషం సార్. బాగున్నావా? సార్ బాగున్నాను. లక్ష్మణరావు గారు బాగున్నాను సార్. తులసి సార్ని కూడా చూసి చాలా కాలం అయింది. అందరూ వృద్ధ జంబుగారు అయిపోతున్నాం. సార్ లక్ష్మణరావు గారు ఆ రోజుల్లో ఎలా ఉండేవారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. మా లక్ష్మణరావు గారు మా గురువు గారు సార్. అవునండి, మనకు అందరికీ గురువు గారే. కానీ లక్ష్మణరావు గారు అప్పట్లో ఫినిషింగ్ హౌస్ క్వాలిటీ కంట్రోల్ లో తిరిగినప్పుడు ఎలా ఉన్నారు ఒక యూనియన్ లీడర్ గా, ఇప్పుడు ఎలా ఉన్నారు చాలా మార్పులు వచ్చాయండి. మమ్మల్ని తయారు చేసి ఆయన గారు మీలోకి వచ్చేసారు. ఇప్పుడు కూడా ఆయన రోల్ మోడల్ అండి మాకు. అవునండి, చాలా అద్భుతమైన వ్యక్తి. సార్ మాకు తులసి గారు, లక్ష్మణరావు గారు వీళ్ళంతా కూడా చాలా గొప్ప వాళ్ళు, జ్ఞానులండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ కుటుంబ సభ్యులకి అభినందనాలు. చాలా చక్కటి ఇది చూపించారు. కృష్ణ మేడం, ఎనీవన్ ఎల్స్ టేక్ ఓవర్ ప్లీజ్. Prema madam is left, is it? Yeah, Prema madam. Yeah, I think so. Okay. If Shivshankar garu can speak, otherwise we can close. Yeah, I only want to share with everybody that Mr. Sanjay Singh has regretted as he got stuck in some meeting or something. So he has expressed his regrets. And he is on the same note. Yes, sir. On the same note, Mrs. Kamal Chugh has called up. Yes, sir. She is actually Telugu Talli. Yes. She received Telugu Talli Award during 1986. At that time, I think when they came to Bhadrachalam to see all of us, Kumud Ben Joshi and Telugu Association of America had given her the Telugu Talli Award. So when I said yesterday, I spoke to her, and today also, and just now a while ago also, when I spoke to her, she said, convey my blessings to entire team of Silvers, particularly Telugu people and the lovers of Telugu, sympathizers of Telugu who have really gathered here celebrating Telugu language. My best wishes and blessings. Madam has conveyed, and Mr. Chugh was there with her. So we take their blessings and thank them profoundly on this occasion. Now, I request Surya Garu to give vote of thanks. After that, I will give the closing hymn for 2 lines. Over to you, Surya. Thank you, Dr. Varla, for giving me this opportunity. I sincerely thank Pradeep sir for keep guiding us. Joining, he don't understand Telugu, still he stayed till almost 12 o'clock and given us, all of us, encouraging remarks and encouraging comments. Many thanks to him. Sincerely thank all participants, Sudhagar, daughter, and Mara Venkateswara Reddy Gari, Manoralu. Sincere thanks. Today you all made our day. Today we and thanks to our Silvers, Tulsi Garu, Lakshmణరావు Garu, for giving this very valuable insights. We don't know many things. Today we came to know many such small things about our Telugu language.
Especially, I really like the way Tulsi sir has explained why he chose those three kavis and those three padyas. They're very insightful today. Very insightful session. Thanks to all. As usual, thanks to Krishna madam for taking this session forward. Thank you very much. Thank you, Varla garu. Over to you. Thanks to all participants. Thank you, Thank you, Surya. Big thanks to Jagan for providing this Zoom for us. Jagan is not here. Yeah. I request participants from BMS, the school, to keep participating in our sessions also. Thank you very much. Yeah, we'll include them Sure, sir, every sure. week. We'll include them. One, maybe Sudha madam can take a note that every week when there is any session which is going on, you can have 1 or 2 5 minutes each to 2 students or 3 students, so that there is spice in the program. Now I have the pleasure of giving the closing hymn. So everybody may get into the prayer mode. It's a prayer. It's a closing prayer. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavanishyasishyate. Om Shanti Shanti Shanti. Thank you, everybody. Andariki namaskaram. Sarve jana sukhino bhavantu. We close the session.